నమస్కారం. పార్లమెంటు అత్యవసర సమావేశం జరిగింది, ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాని మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను తిట్టిపోస్తున్నారు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షమా, ప్రతిపక్షమా? అది అలా ఉంచితే వీళ్ళంతా చెప్పేది నిజమేనా? అసలు ఏం జరిగింది అనేది అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది దేశ రాజకీయాల్ని, దేశం ఉనికినే మార్చేసే విషయం. మొన్న జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిజానికి మహిళా రిజర్వేషన్ల గురించి కాదు. అది డీలిమిటేషన్ అనే బిల్లును దొడ్డిదారిన పాస్ చేయించుకునే కుటిల ప్రయత్నం. దానికి మహిళా రిజర్వేషన్ చట్టానికి అసలు సంబంధం ఉండాల్సిన అవసరమే లేదు. కానీ రెండిటికి ముడిపెట్టారు. ఎన్డీఏ, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మహిళల రిజర్వేషన్ పేరు చెప్పి ఒక దుర్మార్గమైన డీలిమిటేషన్ బిల్లును కుట్రపూరితంగా పాస్ చేసే ప్రయత్నం చేశారు. అదే జరుగుంటే రాష్ట్రాల అస్తిత్వం, రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు అంధకారం అయిపోయి ఉండేది. అదృష్టవశాత్తు సమయం తక్కువ ఉన్నా, ఒక పక్కన పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కానీ ప్రతిపక్షాలు కలిసికట్టుగా నిలబడి ఆ బిల్లును ఓడించటం సంతోషించదగ్గ విషయం. ఆ రకంగా రాజ్యాంగం మీద, పార్లమెంటు మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజల నమ్మకం సడలిపోకుండా కాపాడారు. రెండు ప్రధానమైన విషయాలను ముడిపెట్టారు కాబట్టి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అయినా కానీ సులువుగా వివరించే ప్రయత్నం చేస్తాను. మహిళా రిజర్వేషన్ చట్టం 2023లోనే పాస్ అయింది. కానీ అది అమల్లోకి రాకుండా బీజేపీనే ఆపింది. ఎలా? ఆ చట్టానికి 3 తాళాలు వేసింది. ఒకటో తాళం ఏంటంటే ఆ చట్టం అమలుకు తేదీని ప్రకటించాలి. ఆ తేదీ ప్రకటించాల్సింది బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో. రెండో తాళం ఏంటంటే ఆ చట్టం అమల్లోకి రావాలంటే కొత్త జనాభా లెక్కలు జరిగి తీరాలి. 2011 జనాభా లెక్కలు పనికిరావు అని చెప్పి బీజేపీ ఆ చట్టంలోనే రాసింది. ఆ 2026 కొత్త జనాభా లెక్కల పని ఇప్పుడిప్పుడే మొదలైంది. వచ్చే సంవత్సరానికి పూర్తవుతుంది. మూడో తాళం ఏమేసిందంటే కొత్త జనాభా లెక్కలు అయ్యాక నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తవ్వాల్సిందే అని కూడా బీజేపీ ఆ చట్టంలోనే రాసింది. కాబట్టి 2023లో పెద్ద ప్రచారంతో అట్టహాసంగా చట్టం చేసినప్పటికీ కూడా అది కాగితాలకే పరిమితమైంది. ఇది మహిళా రిజర్వేషన్ చట్టం కథ. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన విషయానికి వద్దాం. మన రాజ్యాంగం ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగిపోవాలి. ఆ పునర్విభజన జనాభా సంఖ్య ప్రకారం జరగాలి. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. ఇది రాజ్యాంగం చెప్పేది ఒరిజినల్గా. ఆ సూత్రం ప్రకారమే 1951, 1961, 1971 జనాభా లెక్కలు పూర్తయిన సంవత్సరం 2 ఏళ్ల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగిపోయేది. అంతకు ముందు 10 సంవత్సరాలలో మారిన జనాభా సంఖ్య ప్రకారం ప్రతి 10 ఏళ్లకి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంపీల సంఖ్య తగ్గొచ్చు, పెరగొచ్చు. అది అప్పటికున్న పరిస్థితి. ఇక 1976లో ఎమర్జెన్సీ టైం గుర్తు తెచ్చుకుందాం. ఇందిరాగాంధీ గారు జనాభా నియంత్రణ ఒక పెద్ద ఉద్యమంలాగా చేపట్టారు. మరి జనాభా తగ్గితే ఎంపీల సంఖ్య తగ్గిపోతుంది కదా. కాబట్టి రాష్ట్రాలు సరిగ్గా జనాభా నియంత్రణ చేయవేమో కదా. అందుకని చెప్పి బాబు మీ ఎంపీల సంఖ్యను 1971 జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉంటే అంతే ఉంచేస్తాం, బాబు ముందు జనాభా తగ్గించండి అని చెప్పి ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 25 ఏళ్ల వరకు రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారదు అని రాజ్యాంగంలోనే రాసేశారు. అది 1976 నుంచి 25 ఏళ్ళు అంటే 2001కి అయిపోయింది. అప్పుడున్నది ప్రధాని వాజ్పేయి గారు. ఆయన అదే వెసులుబాటుని ఇంకొక 25 ఏళ్ళు పొడిగించారు. వాజ్పేయి గారిది సంకీర్ణ ప్రభుత్వం. అప్పటి ప్రతిపక్షం కూడా కోరుకుంది కాబట్టే ఆ రాజ్యాంగ సవరణ సాధ్యపడింది. 2026లో దాని గడువు కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి.
ఇప్పుడు మళ్ళా ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు పొడిగించటమా, లేక ఒరిజినల్గా రాజ్యాంగం చెప్పినట్లుగా జనాభా ప్రకారం రాష్ట్రాలకు ఎంపీ సీట్లు ఇవ్వడమా అనే నిర్ణయం బీజేపీ చేతిలో ఉంది. ఇంకో 25 ఏళ్ళు దీన్ని పొడిగించాలన్నా, మొత్తం సీట్లు పెంచి 850 చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేయాలి. దానికి 3/2 మెజారిటీ కావాలి. అంటే దాన్ని స్పెషల్ మెజారిటీ అంటారు. అంటే ఈ రెండిట్లో ఏది చేయాలన్నా ప్రతిపక్షాలు ఒప్పుకుంటేనే సాధ్యం. ఈ రోజుకి రాజ్యాంగం ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్య 550కి మించకూడదు. ఒక్క సీటు పెంచాలన్నా రాజ్యాంగ సవరణ 3/2 మెజారిటీ తప్పనిసరి. రాజ్యాంగం అమల్లో ఉన్న 75 సంవత్సరాల్లో 50 ఏళ్ల పాటు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య రాజ్యాంగ సవరణల ద్వారా రక్షించుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానికి ప్రమాదం ముంచుకొచ్చింది. దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్యను కాపాడకపోతే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల మాట కానీ, అవసరాలు కానీ, ప్రయోజనాలు కానీ అస్సలు పట్టించుకోరు. దానివల్ల దేశం ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ బీజేపీకి మాత్రం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశం ఏమీ లేనట్టుగానే కనపడుతోంది. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో పెట్టిన బిల్లులో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య, దేశం మొత్తం మీద వాటి దామాషా, వాటిని కాపాడుతామని రాయకుండా బిల్లు పెట్టారు. అంటే జనాభా ప్రకారం ఎంపీ సీట్లు పంచుతాం అని అర్థం. అందుకే దక్షిణాది రాష్ట్రాలు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు పట్టుపట్టి ఆ బిల్లును ఓడించాయి, దక్షిణాదిని రక్షించాయి. మహిళా రిజర్వేషన్ల కొంగు చాటున దక్షిణాది ఎంపీ సీట్ల దొంగతనం చేయబోతే దాన్ని జరగనివ్వలేదు. చాటుగా చేయబోయిన ఈ కుట్రలో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు అంటూ ముందు పెట్టారు. అదెలా అంటే, మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కొత్త జనాభా లెక్కలో అవసరం అని 2023 చట్టంలో రాసుకున్నారు కదా. ఇప్పుడేమో అబ్బెబ్బే అక్కర్లేదు, 2011 లెక్కల ప్రకారమే చేసేస్తాం అని దానికి సవరణ బిల్లు పెట్టారు. అంటే వాళ్ళు వేసిన రెండో తాళం కూడా తెరిచేస్తామన్నారు. కానీ మూడో తాళం ఇంకా మిగిలే ఉంది. డీలిమిటేషన్ జరిగి తీరాలి కదా, అది ఇంకా ఉంది. దానికోసం ఇంకొక సవరణ పెట్టారు. 2001లో వాజ్పేయి గారి టైంలో జరిగిన రాజ్యాంగ సవరణని మళ్ళీ సవరించి 2011 లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేసేస్తామని ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లులో పెట్టారు. ఒక కుట్ర 100 సవరణలు అన్నమాట. అసలు ఒక పక్కన తమిళనాడు, బెంగాల్లో ముమ్మరంగా పోటాపోటీగా ఎన్నికలు జరుగుతుంటే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏంటండి, అంత తొందర ఏమొచ్చింది? ఏప్రిల్ 16న బిల్లు సభలో ప్రవేశపెట్టే వరకు దాంట్లో ఏమి రాశారో ఎవరికీ తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు. జగన్ గారికి తెలిసినా తెలియకపోయినా ఆయనకి బీజేపీని సమర్థించక తప్పదు. మహిళా రిజర్వేషన్ చట్టానికి వేసిన మొదటి తాళాన్ని 16వ తేదీ రాత్రి 10 గంటలకు తెరిచారు. అంటే ఇవాళ నుంచి ఆ చట్టం అమల్లోకి వస్తుంది అని నోటిఫై చేశారు రాత్రి 10ంటికి. అంతా రహస్యమే. దేశ రాజకీయాల్ని, రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేసే రాజ్యాంగ సవరణలు ఒక్క రోజులో చదువుకుని ఆ బిల్లులన్నీ పాస్ చేయాలంట. ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత అరాచకం లేదు. అదంతా దేనికోసం అంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యకు ఇచ్చిన రక్షణను తీసేసి జనాభా ఆధారంగా ఎంపీ సీట్లను పంపకం చేయాలని. ఆ రకంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లు చేతిలో ఉంటే చాలు, దేశాన్ని శాశ్వతంగా ఏలొచ్చని, దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకునే అవసరం లేకుండా చేసుకోవాలనే తాపత్రయం, కుట్ర దీని అంతటికీ మూలం. దానికోసం మొత్తం ఎంపీ సీట్లు పెంచుతాం, 850 చేస్తామని ఎత్తుగడను ఎంచుకున్నారు. అసలు ఎంపీల సంఖ్యను 850 చేయడమే దక్షిణాదికి నష్టం. అది కూడా జనాభా ఆధారంగా పంచితే అది దక్షిణాది ప్రయోజనాలకి మరణ శాసనమే. కాబట్టి ఆ బిల్లును ఓడించి ప్రతిపక్షాలు దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాయి. ఇంత చేసి బీజేపీ ఏం సాధించింది? మొదటి తాళం తెరవడం ద్వారా మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు చేయక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకుంది. కాకపోతే ఇప్పుడే కాదు, సుమారుగా 2030 తర్వాత. అప్పటికి జనాభా లెక్కలు, డీలిమిటేషన్,
పూర్తయిపోతాయి కాబట్టి మహిళా చట్టం అమలును అప్పటికి ఎవరూ ఆపలేరు. కాకపోతే ఒక్కటి ఉంది, 2023లో చేసిన చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేయాలి. బీజేపీ దాన్ని పెండింగ్లో పెట్టి రిజర్వేషన్లు ఆలస్యం చేయొచ్చు. చూద్దాం ఏం చేస్తారు. లోక్సభ మొత్తం సీట్లు 543 ఇప్పుడున్నట్లుగానే ఉన్నా 850 అయినా, దక్షిణాది సీట్లను రక్షించినా రక్షించకపోయినా 3వ వంతు సీట్లలో మహిళలను కూర్చోబెట్టాల్సిందే. సీట్లు 850కి పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అది జరగాలంటే ప్రతిపక్షం అంగీకారం తప్పనిసరి. దక్షిణాది సీట్ల దామాషాను ఎలా ఉన్నదలా ఉంచకపోతే ప్రతిపక్షాలు రాజ్యాంగ సవరణ జరగనివ్వవు. ఆ మేరకు రాహుల్ గాంధీ గారు లోక్సభలోనే ప్రకటించారు. కాబట్టి 2029 ఎన్నికల వరకు దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు, దేశం మొత్తం మీద వారి సీట్ల దామాషా సేఫ్గా ఉన్నట్టే. 2029 ఎన్నికల్లో ఎన్డీఏ గనక 3/2 మెజారిటీ సాధిస్తే దక్షిణాది సీట్లు గల్లంతైపోయినట్లే. సరే, ఆంధ్రులుగా మనకున్న సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను గాలికి వదిలేసి ఇద్దరూ కలిసికట్టుగా మరి బీజేపీకి ఉత్తరాది ప్రయోజనాలకు వంతపాడారు. ఎన్టీఆర్ నినందించిన ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్రాల హక్కులకు, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు. కేంద్రం అనే మిథ్యకు సాగిలపడ్డారు. చేసిన నిర్వాహకం చాలదన్నట్టు ట్వీట్లు, ప్లేకార్డులతో ఊరేగుతున్నారు. ఇది వాళ్ళిద్దరి కుమ్మక్కుకి, ఇద్దరికీ బీజేపీతో ఉన్న పొత్తుకు, స్వప్రయోజనాల కోసం ఆంధ్రులకు వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం సంకోచించకపోయే వారిద్దరి నైజానికి ఇది నిదర్శనం. కాబట్టి ప్రజలరా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మన భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి. మన ఎంపీల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒక దక్షిణాది రాష్ట్రంగా ఈ విషయంలో మిగతా దక్షిణాది రాష్ట్రాలతో ఒకటిగా నిలబడాలి. బీజేపీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి పనులు చేస్తే అఖండ భారత్ కాదు కదా, ఉన్న భారత్ కూడా నిలబడదు. అమిత్ షా గారు బెదిరిస్తున్నారు. ఏమనంటే, మేమిచ్చే ఆఫర్ ఏది జనాభా ప్రాతిపదికన 850 సీట్లకి ఒప్పుకోకపోతే తర్వాత ఇంకా నష్టపోతారు అని. మహాశయ, 550 సీట్లను మించి ఒక్క సీటు పెంచాలన్నా మీకు ప్రతిపక్షం సహకారం, రాజ్యాంగ సవరణ అవసరం. లేదు, ఇప్పుడున్న 543 సీట్లనే జనాభా ప్రాతిపదిక ద్వారా దక్షిణాదిని ముంచి ఉత్తరాదికి ఎక్కువ సీట్లు పంచిపెట్టేస్తారా? అందులో నుంచి 3వ వంతు సీట్లు మహిళలకు ఇవ్వడానికి మీ పార్టీ ఎంపీలు, నాయకులు సిద్ధంగా ఉన్నారా? ధైర్యం ఉంటే చేయండి. దక్షిణాదితో రాజకీయ యుద్ధానికి కూడా సిద్ధంగండి. కాబట్టి ఇది కొంచెం క్లిష్టమైన వివాదం. ఇందులో చాలా కోణాలు ఉన్నందువల్ల అంత తేలిగ్గా అర్థం కాదు. ఇంకా వివరాలు కావాలంటే, సందేహాలు ఉంటే కామెంట్లలో రాయండి. మీ అనుమానాలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి సరైన భాష వాడండి, చక్కటి తెలుగులో రాయండి. నమస్కారం.